కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతూ ఉన్నారు. ఒక పక్క కిడ్నీ సమస్యలు, మరో పక్క శ్వాసకోశ సమస్యలతో కూడా ఆయన ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో కుటుంబ సభ్యులు హైదరాబాద్ తరలించి హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో వైద్య సేవలు అందించారు. కొద్దిసేపటి క్రితమే ఆయన తుది శ్వాస విడిచారు. 1953లో తూర్పుగోదావరి జిల్లా కిల్లంపూర్లో ముద్రగడ పద్మనాభం జన్మించారు. ఆయన 6 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎంపీగా పనిచేశారు. ఏ పార్టీలో ఉన్నా సరే ఆయనకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకున్నారు. పార్టీలకు అతీతంగా కాపు యువకులు చాలామంది కూడా ముద్రగడ పద్మనాభాన్ని ఇష్టపడతారు. ఆయనతో పాటు కలిసి నడిచినటువంటి సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. కాపు నాయకుడిగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి గుర్తింపు ఉంది. కాపు నాయకులు అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ముందు వరుస ఉండేటువంటి వాళ్ళలో ముద్రగడ పద్మనాభం ఉంటారు. అలాంటి ముద్రగడ పద్మనాభం కొన్నేళ్లుగా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఏదైతే 2016లో తుని ఘటనతో దేశవ్యాప్తంగా ఆయన పేరు మారుమోగింది. ఆ సమయంలో ఆయన చేసినటువంటి ప్రకటనలు, ఆయన చేసినటువంటి పని వల్ల పెద్ద ఎత్తున ఇబ్బందికర పరిస్థితులను కూడా ఎదుర్కొన్నారు. అప్పుడున్నటువంటి ఏదైతే ప్రభుత్వం ఆయన చేస్తున్నటువంటి ఈ పనులన్నింటినీ కూడా చూసిన తర్వాత ఆయన మీద పూర్తి స్థాయిలో కూడా ఫోకస్ పెట్టింది. దానివల్ల పెద్ద ఎత్తున ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు. తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 ఎన్నికల సమయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని పిఠాపురంలో ఓడిస్తానంటూ కూడా ఆయన సవాలు చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడించలేకపోతే నేను పేరు మార్చుకుంటానంటూ ఆయన సవాలు చేయటం, పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున మెజార్టీతో గెలవడంతో తర్వాత పేరు మార్చుకొని కూడా పెద్ద ఎత్తున ఆయన వార్తల్లో నిలిచారు. ఒక పక్క ముద్రగడ పద్మనాభానికి సంబంధించి ఇతర పార్టీల నాయకులు కూడా అనేక సార్లు తీవ్రమైనటువంటి విమర్శలు చేసినటువంటి సంఘటనలు కూడా మనం చూసాం. ముఖ్యంగా కాపులకు సంబంధించి ఆయన పదే పదే మాట్లాడటం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని కూడా అనేక సార్లు ఇరుకుని పెట్టే విధంగా వ్యవహరించినటువంటి తీరు కానీ, మొత్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కాపు నాయకులంటే ముందుగా గుర్తొచ్చేటువంటి అతి తక్కువ మంది నాయకులు ముద్రగడ పద్మనాభం ఒకరు. ఏ పార్టీలో ఉన్నా సరే ఆయనకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. కాపులకు సంబంధించి అనేక సార్లు ఆయన మాట్లాడినటువంటి మాటలు కానీ, ఆయన చేసినటువంటి పనులకు సంబంధించి కానీ కాపు యువకులు కూడా పెద్ద ఎత్తున ఆయన వెంట నడిచారు. అయితే కొద్ది కాలంగా అనారోగ్య సమస్యలతో ఆయన ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒక పక్క కిడ్నీ సమస్యలు కానీ, మరో పక్క శ్వాసకోశ సమస్యలు కానీ, దాంతోపాటు ఆయనకున్నటువంటి ఎప్పటి నుంచో ఉన్నటువంటి కొన్ని ఆరోగ్య సమస్యలతో కూడా పెద్ద ఎత్తున ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు. దానికి సంబంధించి కుటుంబ సభ్యులు హైదరాబాద్ తరలించి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య సేవలు అందించారు. కొద్దిసేపటి క్రితమే ఆయన అక్కడ తుది శ్వాస విడిచారు. ఆయన పార్థివ దేహాన్ని ఆయన స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు కూడా కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అయితే ముద్రగడ్డని చివరిసారి చూసేందుకు పెద్ద ఎత్తున ఆయన అభిమానులు, అదేవిధంగా కాపు ఉద్యమ నాయకులు, కాపు యువకులంతా కూడా కిల్లంపూడికి తరలి వచ్చేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించి మొదటి నుంచి కూడా ఏదైతే ముద్రగడ్డ వెంట నడిచినటువంటి అనేక మంది నాయకులు ఒక పక్క కాపు పెద్ద దిక్కును కోల్పోయిన విధంగా వాళ్ళు బాధపడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది.